అంటే నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండాలని మీరు ఎప్పుడు చెప్తుంటారు. అవును. కానీ ఇప్పుడు చూడండి, ఫోన్ చూడండి ఎవరికి నిద్ర పట్టదు. గంటలు గంటలు రీల్స్ చూస్తూనే నిద్ర వచ్చిన తర్వాత పడుకుంటున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఒక సినిమా చూస్తే నిద్ర వస్తుంది అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. కొంతమంది సీరియల్స్ చూస్తారు, కొంతమంది వెబ్ సిరీస్ చూస్తారు. ఇప్పుడు ఇది నడుస్తోంది. అంటే పడుకునే ముందు ఏదో ఒక యాక్టివిటీ విత్ ఫోన్ తో ఉంటుంది. కానీ మీరేంటంటే ప్రతిసారి కూడా మన సోల్ ని ఫ్రీ చేయాలి. పడుకునే ముందు ఎక్కువ ఆలోచనలు ఉండకూడదు. గంటకి ఇన్ని వేల ఆలోచనలు మనం చేస్తూ ఉంటామని స్పిరిచువల్ గా మీరు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయాలి? పడుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆరోగ్యంగా ఉండడానికి? ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. ఫస్ట్ మనము ఒక 15 years 20 years బ్యాక్ చూసుకుంటే పేషెంట్ల దగ్గరికి డాక్టర్ వెళ్ళి వాళ్ళు వెతుక్కుంటారు. అవును. మీరు ఇప్పుడు చూస్తే ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొంత వందల మంది వెయిట్ చేస్తున్నారు. పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. అంటే రాను పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుంది, డాక్టర్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే మన లైఫ్ ను మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. అది తెలిసి తెలియక ఈ మొబైల్స్ వచ్చినప్పుడు నుండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ అనేది జస్ట్ ఒక 2008-10 నుంచి వచ్చాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టైం నుండి అనారోగ్య సమస్యలు పెరిగాయి. చాలా మందికి తెలియదు. లాస్ట్ టైం నేను ఒకటి సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. చిన్న అబ్బాయి జస్ట్ ఒక 5 years ఉంటాయి, మొబైల్ కి ఫుల్ అడిక్ట్ అయిపోయాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ మొబైల్ చూస్తూ ఆ పిల్లోడి దగ్గర మొబైల్ లేకపోయినా కూడా మొబైల్ చూస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అడిక్షన్ అయిపోయింది, అది బాగా అడిక్ట్ అయిపోయాడు. హాస్పిటల్లో ఐసీయూలో పెట్టినా కూడా అబ్బాయి ఇప్పటి వరకు క్యూర్ అవ్వలేదు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అబ్బాయి మొబైల్ చూస్తూ ఉన్నాడు. వాళ్ళ మదర్ మొబైల్ లాక్కుంటే వాళ్ళ మదర్ తల పగలు కొట్టాడు అబ్బాయి. సోషల్ మీడియా ఉందంటే ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన పైన మనకు కంట్రోల్ లేకపోవడం. మన పైన మనం ఎప్పుడైతే కంట్రోల్ లేకపోతామో మన లైఫ్ మన చేతిలో ఉండదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు మొబైల్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది.